రైట్ ఇక గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రతి లైవ్ లో చూద్దాం. 59 సంవత్సరాలు 59 భారతదేశ కోడలు ఇందిరాగాంధీ గారి కోడలు రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలై దాదాపు 59 సంవత్సరాలైంది. ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు? నేను 66లో పుట్టినా, 66 నాది. ఈడున్నోళ్ళు మన పుట్టిన అందరూ మీకు తెలివై ఈడ గాంధీ భవన్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలామందికి తెలియదు. చరిత్ర తెలుసుకోవాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఒక మచ్చ లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు, ఒక మచ్చ, రాజకీయ మచ్చ, కుటుంబంలో సంబంధించిన మచ్చ, ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన, రాజకీయ ప్రభుత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన, చిన్న మచ్చలేని జీవితాన్ని ఆమె గడుపుతూ వచ్చిన చరిత్ర ఇది. 5 సార్లు పార్లమెంటు మెంబర్ ఎంపీగా ఆమె ఎన్నికైంది. 25 సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. నిన్న మొన్న పుట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి. చరిత్ర మీరు నోటికి వచ్చిన మాట్లాడి బీజేపీలో చరిత్రహీనులు కాకండి. చరిత్రనే. బీజేపీ నాయకులారా, సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోనియా గాంధీ కాలి గోటికి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము, ఆమె కాలి గోటి వేలు గోటి గోరు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అదే ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు పసిగట్టారు, గ్రౌండ్ లెవెల్కి పోయారు. రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో 2 పండుకోరు, ఒక ఇల్లులో 2 పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది, 30 మంది, 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం